ఓం శ్రీ గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళు లగ్నాలలో అంటే లగ్నము లేదా రాశి జన్మరాశులు ఉంటే కనుక వాళ్ళ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్ ఎట్లా ఉంటాయి, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే క్లుప్తంగా కొద్దిగా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మిథున్ రాశి వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక వీళ్ళ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయి, వీళ్ళ రిలేషన్షిప్స్ ఎవరితో ఎట్లా ఉంటాయో చూద్దామండి. మిథున్ రాశి వాళ్ళ మైండ్ మొత్తం ఫోకస్ అంతా కూడా ఏంటంటే కొద్దిపాటిగా వేవరింగ్ మైండ్ ఉంటుందన్నమాట. అంటే వీలైనంత మట్టుకు వాళ్ళు ఎక్కువ సోషలైజ్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎక్కువ మందితో కలవడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట మిథున్ రాశి వాళ్ళు. అండ్ వీళ్ళని ఒక రూమ్లో వేసేసి లాక్ చేయడానికి ఉండేలాగా ఉండదన్నమాట వీళ్ళ నేచర్. కొద్దిపాటిగా చిన్నపిల్లల మనస్తత్వం కనిపిస్తూ ఉంటుంది మిథున్ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఆ ఇమ్మెచ్యూర్ థింకింగ్, ఆ జోవియల్ నేచర్, ఆ ఫ్రెండ్లీ నేచర్ అనేది మనకి ఎక్కువ మట్టుకు కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే తృతీయ భావం మనకి జనరల్గా కాలపురుష కుండలిలో చూసుకుంటే తృతీయ భావం మనకి కమ్యూనికేషన్కి చెప్తూ ఉంటాం కాబట్టి ఈ మిథున్ రాశికి అధిపతి కూడా బుధుడు అవుతారు. మన వాక్కి కారకుడు అవుతారు అనమాట. అంటే మనం ఎలా మాట్లాడుతున్నామో మన కమ్యూనికేషన్ ఎట్లా ఉన్నది. సో మిథున్ రాశి వాళ్ళు జనరల్గా ఏంటంటే ఎక్కువ మట్టుకు మనం చూసుకున్నట్లయితే వీళ్ళ కెరియర్స్ ఎక్కువ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి మీడియా రంగంలో కానివ్వండి, లేకపోతే యాంకరింగ్, మోడలింగ్ ఇట్లాంటి వాటిలో వీళ్ళు ఎక్కువ స్థిరపడడానికి పబ్లిక్ రిలేషన్ ఏజెంట్స్ ఉంటారు కొంతమంది, లేకపోతే బుక్స్ ప్రచురణ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు, నావెల్స్ రాసేవాళ్ళు ఉంటూ ఉంటారు, ఆథర్స్ ఉంటూ ఉంటారు. సో ఇలాంటి కెరియర్స్లో మిథున్ రాశి వాళ్ళు మనకు ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. టీచింగ్ ప్రొఫెషన్స్లో కూడా ఉండే ఛాన్సెస్ మనకు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే సప్తమాధిపతి గురువుడుగా కాబట్టి ఇక్కడ బుధుడు కూడా బాగా ఆలోచించే గ్రహంగా చెప్తూ ఉంటాం కాబట్టి కొద్దిపాటిగా అలాంటి కెరియర్స్ లేదా అకౌంట్స్, ఫైనాన్స్ దీనికి రిలేటెడ్ అయిన కెరియర్స్లో కూడా మిథున్ రాశి వాళ్ళు ఎక్కువ ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి ఇమోషనల్ స్టెబిలిటీ అంతా కూడా వీళ్ళ తల్లి దగ్గర నుంచి ఇమోషనల్ స్టెబిలిటీ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. వీళ్ళు కాసేపు ఎప్పుడైనా కూర్చున్నా సడన్గా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటూ ఉంటారనమాట. అరే మా మమ్మీ ఇలా పెంచింది కదా నన్ను, మా మమ్మీ మా కోసం స్ట్రగుల్ అయ్యింది కదా అనే ఒక మైండ్ సెట్, ఆ ఇమోషనల్ బాండింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళ లైఫ్లో ఏమాత్రం తల్లి కాసేపు పక్కకు జరిగినా సరే వీళ్ళు అతలాకుతలం అయిపోతూ ఉంటారనమాట మిథున్ రాశి వాళ్ళు. సో ఆ ఇమోషనల్ కమ్యూనికేషన్, ఆ నర్చరింగ్ మనం ఏదైతే చెప్తూ ఉంటామో అది కొద్దిపాటిగా వీళ్ళకి తల్లి దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంటాయి. అండ్ ద్వితీయ స్థానంలో చంద్రుడు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఆర్థికంగా కూడా సలహాలు ఇవ్వడానికి వీళ్ళ మదర్ కొద్దిగా డామినెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటారని కూడా చెప్పచ్చు అనమాట. అంటే ఈ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళకి మదర్ దగ్గర నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కొంతమంది అడగచ్చు, అందరికీ తల్లే నేర్పిస్తుంది కదా అంటే మిథున్ రాశి వాళ్ళు చాలా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారనమాట వాళ్ళ మదర్తో, అలాగనమాట. అండ్ వీళ్ళ ప్రారంధ కర్మ కనుక చూసుకుంటే కనుక వీళ్ళకి ప్రారంధ కర్మ వచ్చేసి మొత్తం కూడా గృహ వాతావరణానికి సంబంధించి ఉంటుంది. అక్కడ ఏమాత్రం పాపగ్రహాలు వచ్చి కూర్చున్నా సరే వీళ్ళ గృహానికి సంబంధించి చాలా డిస్టర్బెన్సెస్ వీళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చి వీళ్ళకి కొద్దిగా తలకి సంబంధించిన ఇబ్బందులు రావడం, అంటే తీవ్రంగా ఆలోచించడం వల్ల న్యూరలాజికల్ డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కొద్దిపాటిగా మనకి మిథున్ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అందరి మిథున్ రాశి వాళ్ళకి కనిపిస్తుందా అంటే అలా కాదు, కొంతమందికి అనమాట, ఎప్పుడైతే ఈ చతుర్థ భావం పాడైనప్పుడు. అండ్ వీళ్ళకి కర్మస్థానం వచ్చేసరికి ఏంటంటే షష్ఠభావము వృశ్చిక రాశి రూల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ శత్రువులు చాలా స్ట్రాంగ్ ఉంటారనమాట. మిథున్ రాశి వాళ్ళ శత్రువులు ఎంత స్ట్రాంగ్ అంటే సీక్రసీస్ ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు, వీళ్ళ పైన అనవసరమైన ప్రచారాలు చేస్తుంటారు. అంటే వీళ్ళకి ఇక్కడ మిథున్ రాశి వాళ్ళ దగ్గర ఒక చిన్న ఫాల్ట్ ఏముంటుందంటే ఏదన్నా విషయం తెలిసిందనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే గాసిప్స్ చేసేస్తారు, వీళ్ళ దగ్గర దాచిపెట్టుకోరు ఆ విషయాన్ని. అంటే ఆ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయక చిన్నతనం లాంటి మైండ్ సెట్ ఉండడం వల్ల ఏంటంటే అందరితోటి చెప్పేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల వీళ్ళకి ఇబ్బందులు అయిపోయి లేనిపోని హెడేక్స్ వీళ్ళు తెచ్చేసుకొని ఈ గుప్త శత్రువులను ఎక్కువ చేసేసుకోవడం వల్ల అనవసరమైన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో సీక్రెట్ ఎనిమీస్ అనేది ఎక్కువ ఉంటారు కాబట్టి కొద్దిగా మీరు ఆచితూచి మాట్లాడుకున్నట్లయితే కనుక మీకు ఇబ్బందులు ఏమి ఉండవు. అండ్ పంచమ భావంకి వచ్చేసరికి మనకి శుక్రుడు రూల్ చేస్తారు కాబట్టి వీళ్ళ క్రియేటివిటీ అంతా కూడా పిల్లలతో సంబంధించిన క్రియేటివిటీ
క్రియేటివిటీ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు మిథున రాశి వాళ్ళు వీళ్ళ పిల్లలతో కలిసి కూడా కొద్దిపాటిగా ఆర్ట్స్, మీడియా, ఎంటర్టైన్మెంట్ ఇట్లాంటి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయడానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు రిలేషన్షిప్స్ని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి రిలేషన్షిప్స్లో కూడా ఎట్లా అనిపిస్తుందంటే ఎవ్రీడే వాళ్ళకు ఒక రొమాంటిక్ లైఫ్ ఉండాలి అనే ఒక మైండ్ సెట్ తోటి ఉంటూ ఉంటారు. కానీ వీళ్ళకి వచ్చే భాగస్వామి ఎలా ఉంటారంటే హితోపదేశం చేసేవాళ్ళు, లేకపోతే గురు రూపేణ ఉండి గురువులాగా వీళ్ళకి ఏదో ఒకటి జ్ఞానం పంచడానికి ట్రై చేసేవాళ్ళు, వీళ్ళకంటే ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోటి ఆలోచించే వాళ్ళు మిథున రాశి వాళ్ళకి వస్తారనమాట. సో అక్కడ కొద్దిపాటిగా వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఎందుకంటే వీళ్ళ ఐడియాస్ మ్యాచ్ అవ్వవు. వీళ్ళు ఏంటంటే ఎవ్రీడే ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్గా లేకపోతే కాలేజ్ గోయింగ్ బాయ్ లాగా ఉండడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీళ్ళకి వచ్చే భాగస్వామి మాత్రం ఏంటంటే ఒక టీచర్ లాగా వీళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఎక్కడన్నా సినిమాకి వెళ్దాము లేకపోతే ఏదైనా వాటర్ స్పోర్ట్కి వెళ్దామని చెప్పి వీళ్ళు అడిగితే వాళ్ళు ఏంటంటే టెంపుల్స్కి వెళ్దాము లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలు తిరుగుదామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో అక్కడ వీళ్ళకి కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అష్టమ భావము నవమ స్థానంకి వచ్చేసరికి ఏంటంటే శని రూల్ చేస్తారు కాబట్టి వీళ్ళ భాగ్యం ఎప్పుడు కూడా అప్సైడ్ డౌన్ అవుతూ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. సో వీళ్ళకి ఎప్పుడైనా సరే మిథున రాశి వాళ్ళకి శని మహాదశ కానీ శని అంతర్దశ వచ్చినప్పుడు ఏంటంటే సడన్గా వీళ్ళకి ఏదో ఒకటి జరగడము, దానివల్ల కొద్దిపాటిగా భాగ్య నష్టం జరగడము, దానివల్ల ఇబ్బంది పాలవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. తండ్రితో కూడా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ రావడము, లేదా తండ్రితోటి కొద్దిపాటిగా డెసిషన్స్లో కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ రావడము, వీళ్ళు చెప్పేది వాళ్ళకి నచ్చకపోవడము, ఇలాంటివి కూడా కొద్దిగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా ఏంటంటే వాళ్ళకి రవి కనుక జన్మజాతకంలో ఏమాత్రం ఇబ్బందికరంగా ఉన్నా సరే ఈ చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వీళ్ళకి కెరియర్కి వచ్చేసరికి ఏంటంటే దశమ స్థానంలో మిథున రాశి వాళ్ళకి మీన రాశి అవుతుంది కాబట్టి ఎస్కేపిజం అనేది ఒకటి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ఏదైనా వర్క్ నచ్చలేదు అనుకోండి, ఎలా ఎస్కేప్ అవ్వాలా కెరియర్లో నుంచి, నేను ఈ జాబ్ చేస్తున్నాను, ఈ జాబ్లో నుంచి నేను ఎట్లా ఎస్కేప్ అవ్వాలా అనే ఒక ఆలోచన వీళ్ళకి ఉంటుందన్నమాట. సో అన్లెస్ వాళ్ళకి ఒక కూర్చొని వాళ్ళకి నచ్చినట్టు గనక వాళ్ళు చేసుకోలేక ఉంటే గనక ఫోర్స్డ్గా ఏదన్నా కెరియర్లో డబ్బు సంపాదించాలి, ఇంకా డబ్బు కోసమే నేను జాబ్ చేస్తున్నానంటే వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అలాంటప్పుడు మిథున రాశి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మీకు నావెల్స్ రాసే అలవాట్లు ఉంటే కనుక నావెల్స్ రాయడము, లేకపోతే ఫోటోగ్రఫీ లాంటి కెరియర్స్ని పిక్ చేసుకోవడం, ఎందుకంటే పంచమ భావం కూడా శుక్రుడు రూల్ చేస్తాడు కాబట్టి ఫోటోగ్రఫీ లాంటివి చేయడము, లేకపోతే మీడియా రంగంలో ఉండడము, లేకపోతే బుక్స్ రాయడము, ఇలాంటివి మీరు పబ్లిషింగ్ సైడ్ ఉంటే గనక మీరు ఆ ఐసోలేషన్లో ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఆలోచనలు కూడా అట్లాగే వస్తాయి కాబట్టి ఆ కోణంలో మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది. లేకపోతే మీరు ఫోర్స్డ్గా ఏదో సంపాదించేయాలని అనుకుంటే కనుక మీరు కొద్దిపాటిగా అడిక్షన్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి అంటే ఆ మీనరాశి కొద్దిగా మనకి అడిక్టివ్ టెండెన్సీస్ ఇస్తుంది, ఎస్కేప్ చేయాలి అనే ఒక టెండెన్సీస్ ఇస్తుంది. కాబట్టి వర్క్ని మీరు స్కిప్ చేశారనుకోండి మీకు ఇబ్బంది పాలైపోతారు అనమాట. సో అలా కాకుండా వీలైనంత మట్టుకు మీ కెరియర్ని ఫోకస్గా పెట్టుకొని కనుక చేసుకుంటే ఇబ్బంది లేదు. లాభస్థానానికి వచ్చేసరికి మేషరాశి రూల్ చేస్తుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి, మీ నెట్వర్క్ సర్కిల్ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆపోజిషన్లో తులారాశి అవుతుంది. ఈ 2 యాక్సిస్ మీకు ఏమవుతుందంటే సడన్గా మీకు వర్క్ ప్లేస్లో మీ పైన ఏదన్నా లేడీస్ వల్ల అలిగేషన్స్ అవ్వడం, అంటే ఇది లేడీస్ మిథున రాశి వాళ్ళు ఉన్నా లేడీస్ తోటి ప్రాబ్లం వస్తుంది, మగవాళ్ళు మిథున రాశిలో ఉన్న వాళ్ళకు కూడా లేడీస్తో ప్రాబ్లం వస్తుంది. ఎస్పెషల్లీ కెరియర్ ఫ్రంట్లో మీ నెట్వర్క్ సర్కిల్ పైన అనవసరంగా మీ పైన కొద్ది అభాండాలు పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఏదో 1 నెలకా 2 నెలలకా లేకపోతే 1 సంవత్సరానికా అన్నట్టు కాదు, ఇది లైఫ్ లాంగ్ మనము చెప్పుకునే ప్రెడిక్షన్స్. కాబట్టి ఒకానొక సందర్భంలో మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి అని ముందే సూచనగా చెప్తున్నాను అనమాట. సో ఈ కోణంలో కనుక మీరు కేర్ఫుల్గా ఉంటే ఇబ్బంది లేదు. మనకి వ్యయస్థానము శయన సుఖం అని కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ వృషభ రాశి పడుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఏమి ఇబ్బంది లేదు, మీకు పుష్టిగా నిద్ర వస్తుంది, హ్యాపీగా ఉంటారు, ఇబ్బంది ఏం లేకుండా. వేరే వాళ్ళ టెన్షన్స్ కనుక మీరు పెట్టుకోనంత మట్టుకు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అనవసరమైన గాసిప్స్ చేయకుండా ఉండి మీరు ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు కమ్యూనికేట్ చేయాలి అనేది ఒకటి తెలుసుకుంటే సరిగా ఇబ్బంది ఏం లేదు. లేకపోతే మీరు అనవసరమైన హెడేక్స్ కోరి తెచ్చేసుకొని మీ ఉన్న గృహ వాతావరణాన్ని కూడా మీరు పాడు చేసేసుకొని దానివల్ల న్యూరలాజికల్ సిస్టంలో మీకు కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లీడ్ అవ్వడము, మీ మెంటల్ హెల్త్ కొద్దిగా పాడవడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి.
ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి. మీకు ఒకవేళ బుధుడు కనుక జన్మజాతకంలో ఇబ్బందికరంగా ఉంటే కనుక మిథున రాశి వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవాల్సింది ఏంటి అంటే విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి.